ఓపెన్ చేస్తే టైం వచ్చేసి 7:22 AM. జాబ్ చేస్తూ బయట కష్టాలని చూస్తుంటారు. కానీ జాబ్ లేకుండా ఇంట్లో బాధలు ఎట్లుంటాయో తెలుసా? చూపిస్తారు అవి. 7:30కి లేచిన, ఇంకా బ్రష్ స్నానాలు అవి ఇవి అయిపోయే వరకు ఇక టైం చూస్తే 9:15 అవుతుంది. ఇంకా 9:15కి ఇట్లా వేడిగా చేసిర్రు, ఇక వేడిగా ఉన్నాయి కదా అని చెప్పి తిన్నక కూర్చున్నా. ఇక అట్లా తినేటప్పుడు టీవీ చూసే అలవాటు ఉంది. ఇక అట్లా టీవీ చూసుకుంటా తింటూనే ఉన్నా. గిన్నెలు అవి చూసి ఏమనుకోకుర్రి, అందరింట్లో అట్లనే ఉంటాయి. కాకపోతే మీరు చూపిస్తలేరు, నేను చూపిస్తున్నా, గంతే తేడా. ఓపెన్ చేస్తే డోరేమాన్ ఉంది. డోరేమాన్ ఎందుకు ఉందని చెప్పి మీకు అనిపించచ్చు. ఆ డోరేమాన్ పెట్టడానికి పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే, ఫస్ట్ నేను జాబ్లెస్ అన్నా కదా, ఇంటర్వ్యూస్కి పోతే కొన్ని ఇంటర్వ్యూస్ 4-5 రౌండ్స్ ఉంటాయి కదా, అందులో లాస్ట్ రౌండ్ వరకు వస్తున్నా పోతుంది. ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు అయితే అంత ఓకే అవుతున్నాయి, దాని తర్వాత జాబ్ లొకేషన్ మంచిగా ఉండకపోవడం, ప్యాకేజ్ మంచిగా ఉండకపోవడం, లేకపోతే స్టార్టింగ్ ఒకటి చెప్పి ఎండింగ్ ఒకటి చెప్పుడు, ఇక అట్లా అది ఇది ఏవేవో ఇక ఏవో కారణాలు వచ్చి ఇక జాబ్ అనేది దగ్గరకు వచ్చినట్టే వస్తుంది, పోతుంది. ఎందుకు అట్లా అవుతుంది ఏమో అర్థమైతలేదు. ఇంకేమన్నా అయితే అందరు సింపుల్గా అంటారు కదా, పూర్వజన్మ సుకృతం అని. ఇక అట్లా పూర్వజన్మలో ఏం చేసిందేమో ఇప్పుడు ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. టైం పాస్ అవుతలేదని చెప్పి టీవీ పెడితే అందులో సినిమాలలో అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ మన రియల్ లైఫ్లో కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. అన్నీ కాకపోయినా కొన్ని ఇక జాబ్లెస్ అవి ఇవి ఇక బాధలు ఉంటాయి కదా కొన్ని, ఇక కొన్ని రిలేటెడ్గా ఉంటాయి. అవి ఎట్లా అంటే మనం మర్చిపోయినా కానీ వెనకాలకెళ్ళి ఎవడో సూది పెట్టి గుచ్చుతున్నట్టు అది చూస్తే ఇక లేని బాధ కూడా గుర్తొస్తుంది. ఇట్లా కాదని చెప్పి ఒకరోజు అన్ఫార్చునేట్లీగా డోరేమాన్ పెట్టడం జరిగింది. అట్లా డోరేమాన్ చూస్తుంటే అవి మనకి రిలేటెడ్గా ఉండవు, అవి రియల్ లైఫ్లో కావు, కానీ చూస్తున్నంతసేపు ఆ ఇమాజినేషన్ వరల్డ్ అది ఇక ఎట్లా అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా చూస్తున్నంతసేపు. సో ఇంకా ఇది డోరేమాన్ పెడితే కొంచెం బాగుంది కదా, అవి ఇట్లా కావు కానీ చూస్తున్నంతసేపు అయినా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక డోరేమాన్ పెట్టి టైంని అలా ఎంజాయ్ చేస్తున్నా. ఇంత బాధలా నేను ఎవడు టీవీ చూడమన్నాడు బ్రో, ఫోన్ చూడవచ్చు కదా అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఫోన్ చూద్దామంటే ఫోన్లో రీఛార్జ్ లేదు. ఫోన్లో రీఛార్జ్ లేనప్పుడు టీవీ కదా మనకి దిక్కు. సో ఇక అట్లా అని టీవీ పెట్టి టీవీలో డోరేమాన్ చూస్తున్నా. ఇక ఇదే టైంకి ఇక జాబ్ లేదు ఏం లేదు, కాస్త ఎల్లిగడ్డలైనా ఒలుస్తురా అని చెప్పి మా మమ్మీ ఎల్లిగడ్డలు ఇచ్చి పోయా. ఇక అట్లా టీవీ చూస్తూ ఎల్లిపాయలు ఒలుస్తూ డోరేమాన్ చూస్తూ టైంని ఇక ఎంజాయ్ అనాలా, టైం పాస్ చేస్తున్నా అనాలా, నాకు కూడా క్లారిటీ లేదు. ఏం చేస్తున్నా అనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. జాబ్లెస్ అంటును, ఇంతకీ నీ ఎడ్యుకేషన్ ఏంది అని చెప్పి అడగొచ్చు. నాది డిగ్రీ అయిపోయి పీజీ ఫస్ట్ ఇయర్. పీజీ ఫస్ట్ ఇయర్ అంటున్నావు, మళ్ళీ కాలేజ్ పోయి ఇన్ని బాధలు అది ఇది అంటున్నావు కదా, పోయి దోస్తులతో ఎంజాయ్ చేసినావు అనుకో బాధ పోతుంది, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మీరు అనొచ్చు. సో ఇక అట్లనే పోదామని చెప్పి బ్యాగ్ తీసే టైంలో బస్ పాస్ రేట్లు చెక్ చేసిన. బస్ పాస్ రేట్లు చెక్ చేస్తే 3 నెలలకి 2,000 అంటుండు. కాలేజ్ పోకపోతే కండోనేషన్ వచ్చేసి 2,000, మాట్లాడితే 1,500లకు కూడా వస్తాడు. సో అప్పుడు నాకు కాలేజ్కి పోవడం కంటే పోకపోవడం బెటర్ అనిపించింది. సో పోవడం బెటరా పోకపోవడం బెటరా మీరేమంటారు? ఒక వ్యాలిడ్ రీజన్తో కామెంట్ చేయండి. ఇంకా ఎల్లిగడ్డలని అవని ఇవని హాఫ్ డే ఎగిరిపోయింది. ఇంకా హాఫ్ డే ఏం చేయాలో తెలియక మా దోస్తు గారి షాప్లోకి వచ్చిన. ఈయన దగ్గర ఉంటే ఎక్కడ లేని సుకూన్ ఉంటుంది, కానీ ఈడు మాత్రం ఫ్రెండ్ కంటే ఎనిమీనే బెటర్ అన్నట్టు ట్రీట్ చేస్తాడు. ఈ వీడియోలో నా బాధ అంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినో లేదో తెలీదు. నెక్స్ట్ వీడియోలో దీనికంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఈ బాధ అంతా ఎన్నోళ్ళు, నాకంటే డేంజర్ బాధలు ఉన్నోళ్ళు అరే ఇవేం బాధలు రా అనుకుంటారు. నాకంటే అసలు బాధలు లేకుండా సుకూన్గా ఉన్నోళ్ళు అసలు ఇవి బాధలు అంటారు. కానీ నాలాంటి బాధలు ఉన్నోనికే తెలుస్తాయి ఇవి ఏం బాధలు. ఒకసారి మీ గ్యాంగ్లో కూడా ఒకడు ఉంటాడు జాబ్లెస్ ఫ్రెండ్, వాళ్ళకి అడుగుర్రి, వాళ్ళకి షేర్ చేయర్రి, ఎట్లుంటాయో తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు ఇదంతా ఓపిక్గా చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్.